ఇది చాలా కఠినమైనటువంటి సాధన. పైకి ఎంత తేలికగా అనిపిస్తుందో ఏమీ లేదు అని ఉండగలమా? మన దేహాన్ని మనం శాశ్వతం అనుకుంటాం, మన ఇంటలెక్ట్ను మనం శాశ్వతం అనుకుంటాం, మనం సంపాదించిన సిరి సంపదలు కీర్తి శాశ్వతం అనుకుంటాం. అన్నీ నీ నుంచి ఒక రోజున వీడిపోయేవే, వాడిపోయేవే, ఊడిపోయేవే. నీ దేహమే నీతో ఉండదు కొద్ది రోజులు అయిన తర్వాత. కనుక ఇది నాది అని అహంకార మమకారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అహంతో కూడిన మనస్సులో నుంచి. అహం మమత్వా శిథిలాయమానే అంటారు శంకర భగవత్పాదులు. దానినే ఇక్కడ అహాన్ని వదిలిపెట్టండి. అహం వదిలిపెడితే తప్ప నీకు గురువు ఎవరు అర్థం కాదు. అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు. గురువు దక్కిన తర్వాత, చిక్కిన తర్వాత కూడా ఇంకా నేను 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 అనుకుంటే మేనుతో కూడిన నేను వదిలిపెట్టండి. నేనైనా నేనుగా అన్ని కాలాలలో నిలకడ చెందండి అని చెప్పే ఈ అద్భుతమైనటువంటి ఆత్మవిచారధారణి ప్రపంచానికి ఇవాళ అనుకూలమైనటువంటి భాషలో రెండవది ఊరకుండండి అన్నారు. ఊరక ఉంటామా? ఉండగలమా? ఊరక ఉండాలి అంటే ఇంకేదో పని చేద్దామనిపిస్తుంది, ఇంకేదో సంపాదించుకోవాలనిపిస్తుంది, ఇంకేదో పొందాలనిపిస్తుంది, దేనినో వదుల్చుకోవాలనిపిస్తుంది. కనుక ఈ ఏమీ లేదు ఊరకుండండి అంటే మనస్సు యొక్క నియంత్రణే. ఈ మనస్సుని ఆధునిక యువత చాలా జాగ్రత్తగా గమనించండి. ఎట్లా దీనిని మనోనియంత్రణం ఎలా చేయాలి అంటే అనేక చోట్ల అనేక శిబిరాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ డబ్బుగట్టు నీ మనస్సు ఎలా అరికట్టాలో మేము చెప్తామని. ఏమీ అవసరం లేదు. మైండ్ని మైల్డ్ చేయి. భక్తి చేత, భక్తి భావన చేత, భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం చేత. ఆయన రాముడా కృష్ణుడా నీ ఇష్టం, శివుడా కేశవుడా మాధవుడా నీ ఇష్టం, శక్తా నీ ఇష్టం, కానీ భగవంతుడున్నాడు అనేటువంటి ఒక పంచాక్షరీ మంత్రాన్ని కనుక పెట్టుకున్నట్లయితే ఆ మైండ్, వైలెంట్గా ఉన్న మైండ్, చాలా అతలాకుతలమైనటువంటి మనస్సు నెమ్మదిగా మైల్డ్గా మారుతుంది. ఆ మైల్డ్గా ఉన్నటువంటి మైండ్ని నెమ్మదిగా మెండ్ చేసుకో. నీకు కావలసిన రీతిలో దాన్ని రూపాంతరీకరణం చేయి. కాసేపు మనసా ఆగు అని చెప్పాలి. మనసా నా పనికి అడ్డు రాకు అని చెప్పగలగాలి. మనసు చెప్పినట్లే గనక మనం వెళ్ళినట్లయితే మనలో పుట్టి, మనతో పెరిగి, మనలో ఉన్న మన మనస్సుకి మనం బానిసలమైనట్లయితే మనం జీవితాలు పోగొట్టుకుంటాం, చల్లగొట్టుకుంటాం. అందుకనే మైండ్ని మైల్డ్ చేయాలి. మైల్డ్ చేసిన దానిని మెండ్ చేయాలి. ఆ మెండ్ అవుతున్న సమయంలో దానికి కావలసినట్లుగా బెండ్ చేయాలి. అంటే ఉంచుకోవాలి కావలసిన రీతి. బెండ్ అయిన మైండ్ని ఎండ్ చేయాలి. ఇది మనస్సు యొక్క స్థితి. మనోనాశనము అంటే మనస్సు లేకుండా చేసుకోవటం కాదు, మనకు కావలసిన రీతిలో ఆ మనస్సును నిర్మాణం చేసుకోవటం. మనకు కావలసిన రీతి అంటే ప్రాపంచికమైనది కాక ఆత్మవిచార మార్గంలో ఆ మనస్సుని ఎలా తీసుకువెళ్ళాలి, దాన్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అన్నప్పుడు ముందు ఆ మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ మనస్సుని టేమ్ చేయి. టేమ్ చేయటం అంటే నువ్వు చెప్పినట్లది వినాలి. టేమ్ చేసిన మైండ్ని టేర్ చేసేసేయి, దాన్ని పల్ప్ చేయి, దాన్ని పిండి చేసేయి. ఆ కించిత్ మనస్సుతో ప్రపంచంలో నీ జీవయాత్ర సాగించు. ఈ ఆంగ్ల పదాలు వేళ మనం ఎందుకు వాడుకోవాలంటే ఆధునిక యువత ఉపదేశసారమో, రమణ మహర్షో, శంకర భగవత్పాదులో, యోగేశ్వర కృష్ణుడో, వేదమో అనగానే అమ్మో ఇది మాది కాదు, అవి మాకు అర్థం కావనుకుంటారు. అర్థమయ్యే రీతిలో మనం విచారం చేద్దాం. ఈ ఆత్మ విచార మార్గంలో ఏమీ లేదు ఊరకుండండితో పాటుగా తీవ్రమైనటువంటి సాధన చేసిన వారు పరమహంస యోగానంద, పాల్ బ్రెంటన్, కోహెన్, చాడ్విక్, నారాయణ గురు, ఇదిగో కావ్యకంఠ వాసిష్ఠుల వంటి ఒక స్థాయికి చెందిన వారందరూ వారి దగ్గరికి వెళ్ళి ఆత్మవిచార మార్గంలో మమ్మల్ని మేము ఎరుకలోకి ఎట్లా వెళ్ళాలి భగవాన్ అని అన్నప్పుడు నేనెవరు అన్న ప్రశ్న వేసుకోమన్నారు. ఇది రమణాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే అతి బలమైనటువంటిది. నేనెవరు అన్న ప్రశ్న మనం వేసుకోం, నువ్వెవరు అన్న ప్రశ్న మనం వదిలిపెట్టాం. చూసారా? నువ్వెవరు, హూ ఆర్ యూ అంటాను తప్ప హూ యామ్ ఐ అని ఒక్కనాడు కూడా అద్దం ముందు నుంచొని కానీ, అద్దం వెనక నుంచొని కానీ, మనతో మనం కూడి ఉండి కానీ, మరి ఎవరితోనో ఉన్నప్పుడు కానీ
నేనెవరన్న ప్రశ్న వేసుకోవటం లేదు. ఆ నేనెవరు అనగానే నా డిగ్రీలు చెప్తున్నాం, నా డాక్టరేట్లు చెప్తున్నాం, నాకున్న బిరుదులు చెబుతున్నాం, నాకున్న సంపద చెప్తున్నాం, నా దేహ సౌందర్యాన్ని చెప్తున్నాం. ఇవన్నీ చెప్పి ఇవన్నీ నేను అనుకుంటున్నాం. ఈ అనుకున్నవన్నీ శరీరానికి సంబంధించినవి. అవన్నీ నువ్వు ఈ ప్రపంచంలో ఎక్వైర్ చేసినవి, ఇక్కడ పొందినవే, ఇక్కడే వదిలిపెట్టవలసినవి. నీతో వచ్చేది ఒక్కటి కూడా లేదనేటువంటి ఒక వైరాగ్య విభూతిని, ఒక వైరాగ్య భావనని, ఒక నిశ్చితమైనటువంటి ఒక రేషనల్ అప్రోచ్ని, ఒక జీవన దృక్పథాన్ని పరమ రమణీయార్ద్రంగా ఆవిష్కరించినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆత్మవిచార మార్గంలో నేనెవరు అన్న ప్రశ్న వేసుకోవాలి. ఈ నేనెవరు అన్నటువంటి ప్రశ్న ఎలా వేసుకోవాలి, దీన్ని ఎక్కడ పట్టుకోవాలి అంటే స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు, దాంతోపాటు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్న మరొక 4 శరీరాలు, ఈ 4 + 3 7 శరీరాలు. ఇది దాటితే ఆత్మ ఉన్నది అని మనం చెప్తున్నాం. అందుకనే విశ్వనాథ వారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అవతారికలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని ఈ శరీరంబు నీదే. ఓ పరమాత్మ, నేను నేను నేనంటూ ఇంతకాలం జీవితం సాగించాము. మరి ఈ నేనులో ఈ దేహం నేను అనుకున్నట్లయితే పంచభూతాలు నేను కాదు, కానీ అన్నీ కలిపితే నేనవుతున్నానా? దివాకరుండు కుడి ముక్కు, కుడి రంధ్రం, నిశాకరుడు అంటే పగలు రాత్రి అనబడేటువంటి కాలం, దివారాత్రాలు అంటే సూర్యచంద్రుడు శాసిస్తున్నారు గనక సూర్యనాడి చంద్రనాడి అనబడేటువంటి ఈ 2, అదిగో పంచభూతాలు 5, ఈ 2 మొత్తం కలిపితే 7 అవుతున్నాయా? అయితే పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని, అవి ఏవి నేను కాదు. విడివిడిగానే గాలి కాదు, నేను నీరు కాదు, నిప్పు కాదు, అలాగే సూర్యనాడి కాదు, కాలము నేను కాదు, నేనేం కాదు. కానీ ఇవన్నీ కలిపితే నేనవుతుంటే ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది నీ నుంచి వచ్చింది గనక ఇదంతా నీవే అన్నమాట అని అంటూ, కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు. నేను పుట్టాను అంటున్నాను, నాకు తెలియదు. ఎలా పుట్టానో తెలియదు, ఎప్పుడు పుట్టానో తెలియదు, ఎక్కడ పుట్టానో తెలియదు. ఎవరో చెప్తే నాకు తెలిసింది తప్ప అది నేను ఎరుగను. కన్ను మూయుట అది నాకు తెలియదు, ఎప్పుడు కన్ను మూస్తానో తెలియదు, మూసానో తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కనురెప్ప వాలాలన్నా కనురెప్ప ఎత్తాలన్నా నువ్వు లేకుండా ఎట్లా జరిగింది? మరి అన్నీ నీదే, అంతా నీదే అయినప్పుడు ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టమతనువు వాడు. ఈ 7 నువ్వు కాకపోతే ఎవరు అంటే వాడు అని 8వ వాడు లోపల ఉన్నాడట. ఆ 8వ వాడికి ఆత్మ అని పేరు పెడదామా అని అంటూ, కెరలి నన్నేమి మిగిల్చితే నా స్వామి, నేను పద్మశ్రీ అన్నాను, పద్మభూషణ్ అన్నాను, భారతరత్న అన్నాను, డాక్టరేట్ అన్నాను, ఇంకేదో అన్నాను. కానీ ఇవన్నీ కాక చివరికి విచారణలో నేను ఏమీ కాదని తేలినప్పుడు నిజానికి నేనెవరు? బిట్టు నేనన్నది అభిజ్ఞగాక. ఇప్పుడు అర్థమైంది పరమాత్మ నేనెవరో తెలుసునా? అవి ఏవీ కాకపోయినా నా యందున్నవన్నీ నీవే అయినా నేనంటూ ఇక్కడ ఉన్నాను అంటే నువ్వు ఉన్నావు అన్నదానికి నన్ను అభిజ్ఞ గుర్తుగా నన్ను నిలబెట్టావా తండ్రి అన్నాడు విశ్వనాథ వారు. అంటే ఆ నేను అనేటువంటిది దేహపరంగా వాడుతూ వచ్చాం మనం, దానిని ఆత్మపరంగా వాడమని పరిచయం చేసిన వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అందుకే హూ యామ్ ఐ అన్నారు. దీనికి ఒక చిన్న అరుణాచలంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకుందాం. మంచి చలికాలం, అరుణాచలం పైన ఉన్నారు కొండ మీద, ఇంకా చలి ఎక్కువ ఉంది, చలిగాలులు బాగా వీస్తున్నాయి. ఆయన చుట్టూ కొంతమంది భక్తులు ఉన్నారు. అందరూ శాలువాలు కప్పుకున్నారు. చలి నుంచి కాపాడుకోవటానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలతో అందరూ ఉన్నారు, ఒక్క భగవాన్ రమణ మహర్షి తప్ప. అందులో ఒక భక్తుడికి ఒక చిన్న బాధ కలిగింది. అయ్యో మనందరం బాగున్నాం, గురువుగారు చలికిలా ఉట్టి కౌపీనం కట్టుకొని చలికిట్లా వణికిపోతారా అని బాధ కలిగి భగవాన్ దగ్గరికి వెళ్ళి, భగవాన్ తిరువణ్ణామలైకి మీ దగ్గరకు వచ్చేటప్పుడు నా సూట్ కేసులో 2 కోట్లు తెచ్చుకున్నాను. ఒకటి ఇప్పుడు నేను ధరించాను, రెండవది కొత్తది, అది నేను తెచ్చి మీకు ఇవ్వనా, కప్పుకుంటారా అని అడిగారు.
ఏమయ్యా, కనిపిస్తున్న ఈ స్థూల శరీరం ఇక్కడే ఉంది, అది ఒకటి. రాత్రి 10 అయిన తర్వాత పడుకుంటే స్వప్నావస్థకి సూక్ష్మ శరీరం రెండవది ఉండనే ఉంది. ఇలా కళ కాని మెలకువ కాని స్థితిలో సుషుప్తి అని మూడవది కారణ శరీరం ఉంది. అన్ని వేళలా ఉన్న మనస్సు అక్కడే ఉంది, బుద్ధి అక్కడే ఉంది, చిత్తము అహంకారము ఇవన్నీ కలిపితే 7 శరీరాలు ఇక్కడే ఉండగా దాని లోపల ఉన్న ఆత్మకు చలివేస్తుందా? కోటక్కర్లేదులే అన్నారు. అంటే జ్ఞానధారలో ఒక జ్ఞాని దేహాంతరాత్మని దాటి, దేహాత్మభావనను దాటి ఆత్మైక స్వరూపుడుగా జ్ఞానిగా నిలకడ చెందినప్పుడు తన దేహాన్ని ఏమాత్రము పట్టించుకోడని, ఆ దేహము నడిచినంత కాలం నడుస్తుందని, కానీ నడిపించేవాడు ఏతదధిష్టాత ఎవడో యజమానుడనిన, ఈ శరీరానికి, ఈ ఆలోచనకి, ఈ భావనకి, ఈ కర్మకి, ఈ యోగానికి, ఈ ప్రాప్తికి, ఈ అనుగ్రహానికి కారణం ఎవడో ఉన్నాడు. ఆ ఎవరు అంటే వాడు ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అంటే మళ్ళీ పరమాత్మలో నుంచి ఎట్లా సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, చంద్రుడి నుంచి వెలువడే సుషుమ్నా కిరణాలు చంద్రకాంతికి ఎట్లా చెంది ఉన్నాయో, అంటే చంద్రుడిలో నుంచి వచ్చిన చంద్రకిరణం చంద్రుడే, సూర్యుడిలో నుంచి వచ్చిన సూర్యకిరణం సూర్యుడే. అట్లాగే సర్వవ్యాప్తమైనటువంటి పరివ్యాప్తమైనటువంటి పరమాత్మలో నుంచి వచ్చిన జీవుడు కూడా తన యందు ఆత్మను నిలుపుకొని ఉన్నాడు గనక పరమాత్మ వలె జీవించాలని, పరమాత్మ వలె సంభావించాలని, పరమాత్మ వలె దేనిని అంటకుండా, అంటించుకోకుండా, డూయర్షిప్ లేకుండా ఇది నేను చేశానన్న అహాన్ని వదిలిపెట్టి లోపల ఉన్నటువంటి ఆత్మ వలె, జ్యోతి వలె ప్రకాశమానమైనటువంటి వెలుగుగా, క్రాంతిగా, కాంతిగా, దాంతిగా ఉండగలిగినట్లయితే అదే సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ. ఎందుకంటే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితం. నారాయణుణ్ణి అన్వేషించటానికి వచ్చిన కట్టకడపటి జన్మ ఇది, మానవ జన్మ. అందుకనే భగవద్గీతలో యోగేశ్వర కృష్ణుడు చెప్తాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అనేక జన్మలు ఎత్తి ఇదిగో ఇవాళ జ్ఞానం అంటే ఏమిటి, భగవంతుడంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఈ శాస్త్రాలేమిటి అన్న ప్రశ్న ఇప్పటికీ నా యందు పొటమరించింది, నా యందు పుట్టింది. అంటే అనేక జన్మల చివరి జన్మగా నేను దీనిని భావన చేసినప్పుడు దీనిని నేను సదసద్వినియోగం చేసుకోవాలి, సద్వస్తువుకై వెతకాలి. ఆ సద్వస్తువు బయట లేదని, నా యందు ఉన్నదని నేను ఆ ఎరుకలో నిలకడ చెంది ఉండాలి. ఉదాహరణకి చూడండి, అన్నమాచార్యుల వారు 33,000 సంకీర్తనలలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి వర్ణించని రీతి లేదు. ఎన్ని రకాలుగా, ఎన్ని దేవీదేవతలతో, ఎన్ని భావాలతో, అనేకమైనటువంటి రీతులలో కవితా విన్నాణంతో ఆవిష్కరించుకున్నాడు. కానీ జీవన చరమాంకంలో దర్శనమే లభించని ఒకానొక స్థితిలో ఏమన్నాడు, చిత్తజగురుడా నీకు శ్రీమంగళం. బయట వెతికాను, శివుడివన్నాను, భవుడివన్నాను, మాధవుడివన్నాను, కేశవుడివన్నాను, అమ్మవారివన్నాను, నేనేనన్నాను, ఆత్మనన్నాను, గురువు అన్నాను. కానీ ఎక్కడున్నావు నువ్వు? చిత్తజగురుడు అయి ఉన్నావు. నా చిత్తము లోపల నీవు నా యందున్నావు. అటువంటి ఓ గురుడా, ఓ ఆత్మ నీకు నమస్కారం అన్నాడు అన్నమాచార్యుల వారు. అలాగే త్యాగరాజస్వామి వారు ఏమన్నారు ఆయన, మరుగేలరా ఓ రాఘవ తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్యా. నువ్వు బయట ఉన్న రఘురాముడివి, దశరథరాముడివి కాదు, నా యందున్న ఆత్మారాముడిని నేను తిన్నగా వెతికా. అంతకుముందు తిన్నగా వెతకలే, శాస్త్రాల్లో వెతికాను, పుస్తకాల్లో వెతికాను, ఎవరో చెప్పిన మాటల్లో వెతికాను, ప్రవచనాల హోరులో వినిపించిన మాటలు అవుననుకున్నాను. ఇవేవీ కాదని నేనుగా నిలకడ చెందినట్లయితే నాలోనే ఆత్మ పూర్ణంగా వికాసమానం చెంది ఉన్నదని, అది వెలుగు ముద్ద అని, అది వెలుగుమయమని ఒక విద్య నాకు ఏర్పడింది. ఆ విద్య సద్విద్య, ఆత్మను గురించినటువంటి విద్య. సద్విద్య, ఆత్మవిచారణ, నేనెవరన్న ప్రశ్న, సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నటువంటి మాట, వాడే అంతా చేయిస్తున్నాడన్న మరొక మాట, ఏదో ఒక అనంత మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది అనేటువంటి ఒక వరిష్టమైనటువంటి నమ్మకం. ఇవన్నీ భారతీయ ఆత్మకు సంకేతాలు కనుక, అవే ఆధారాలు గనక ఈ పరిణామశీలమైనటువంటి, పరిణామగతమైనటువంటి ఈ ప్రపంచం క్షణక్షణానికి
చలచలితంగా మారిపోతుంది. అందుకనే శంకర భగవత్పాదులు విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ యత్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఈ ప్రపంచమంతా నాకు అద్దంలో బొమ్మల్లే కనిపిస్తున్నది. అంటే బింబం ఎక్కడో ఉంది, ఇది ప్రతిబింబం. ప్రతిబింబాన్ని చూసి నేను బింబం అనుకుంటున్నా. అద్దం ముందుకు వెళ్ళాను, నుంచున్నాను. నేను బొట్టు పెట్టుకుంటే అద్దంలో ప్రతిబింబానికి బొట్టు పెట్టినట్లే, అద్దంలో ఉన్న ప్రతిబింబానికి నేను బొట్టు పెట్టలేను. కాబట్టి అద్దం ముందు ఉన్నది ఈ ప్రపంచం, అద్దం వెనక ఉన్నది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఇది ఇంతే. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు. దాని స్వభావంతో, దాని వేగంతో, దాని ఆవేగంతో, దాని ధృతితో అనేకమైనటువంటి రీతులలో సాగుతూ వెళుతుంది గనక ఆ ప్రపంచాన్ని చక్కగా అర్థం చేసుకొని ప్రపంచంలో మనం ఈ జన్మ ఎత్తి వచ్చినందుకు ఆ జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా వాడు యువకుడా, బాలుడా, కౌమారంలో ఉన్నాడా, వృద్ధాప్యంలో ఉన్నాడా, జీవన చరమాంకంలో ఉన్నాడా, ఎక్కడ ఉండనివ్వండి, మానవ జన్మ ఎత్తినందుకు తనను తాను ఎరుకలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి మనకు చాలా అడ్డంకులున్నాయి. మనస్సు ఉంది, క్రతువులున్నాయి, రిచువల్స్ ఉన్నాయి. ఏది రిచువల్ ఏది స్పిరిచువల్ మనకు అర్థం కాదు. ఈ తత్వ విచారధారణి భగవాన్ శ్రీ రమణ మహర్షి కరుణాపూర్ణ సుధాబ్ది గనక మురుగనారనేటువంటి ఒక భక్తుడు రాసినటువంటి అనుభూతి సారాన్ని పరిష్కారం చేసి ఏనాటికైనా చెల్లేటువంటి ఒక ఉద్గీతగా పరమాద్భుతమైనటువంటి వైదాంతిక భూమికని మనకు పరిచయం చేస్తూ ఉపదేశ సారాన్ని అందించారు. ఆ ఉపదేశ సారాన్ని వేళ ప్రధానంగా యువకులు తమ జీవితానికి సమన్వయం చేసుకునే దిశగా వెళ్ళాలని, ఆ దిశగా మన విచారధార కొనసాగాలని మనసా వచసా శిరస భగవాన్ శ్రీరమణను ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల